సో ఇది ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఇది ఇది ఎప్పటి నుంచో కొన్ని డెకేడ్స్ నుంచి వస్తున్నటువంటి పంచాయతీ. ఇది నేను ఒక ఉదాహరణ ఏం చెప్తాను అంటే మన ఈ ప్రాంత ప్రజలకును అక్కడి నుంచి వచ్చి దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ ప్రజల మధ్యలో యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నది. ఆధిపత్యం చూపించాలనుకుంటే వాళ్ళకు మధ్యలో జరుగుతూ ఉన్నది ఇదంతా. నేనేంటంటే ఆధిపత్యం చూపించడం గురించే మాట్లాడుతున్నా ఇక్కడ మాట్లాడి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన 100 సర్పాలతోటి సమానము పవన్ కళ్యాణ్ నాలిక అని చెప్పిన. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఈ అమెజాన్ ఫారెస్ట్ లో దొరికేటువంటి నల్ల త్రాసులు పాయిజనస్ స్నేక్స్ ఏవైతున్నాయో అగో ఆ పాములతో సమానం ఇటువంటి వాళ్ళు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నా. నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను దీన్ని. ఇగో ఇటువంటి వాళ్ళ గురించే ముచ్చరత్నారాయణ గారు ఎప్పుడో చెప్పిండ్రు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఫజల్ అలీ కమిషన్ వచ్చేప్పుడైతే ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను కలపాలని, అంటే కలపాలన వద్ద అనేది భారతదేశం నుంచి మొత్తం స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఆయన చైర్మన్ దానికి. సో అది వచ్చినప్పుడు క్లియర్గా చెప్పిండు, భాష ఒకటి ఉంటేమి బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడి కోరదోయి మన జిహ్వ, కాళ్ళు చెప్పులు లేక కదలదోయి అడుగైన నిండు దుస్తులు లేక ఉండలేమోయి మనము, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు, మోసపోతివ నీవు గోసపడతావు అని చెప్పిండు. మోసపోకును అని. ముక్కోటి బలగమని మోసగిస్తారు, మాతృభాష ఒకటంటూ మాయ చేస్తారు, స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు, నక్క జిత్తుల నమ్మి చిక్కకోయి వలలోన అని చెప్పిండు. 54లో చెప్పిండు. ఇయాలటికి చూడండి, విషప్ సర్పాలు టైమ్ అండ్ అగైన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మన తెలంగాణ మీద ఆధిపత్యం చేసేందుకు వచ్చి ఇక్కడ తెలంగాణ సంస్కృతిని బొందబెట్టారు, తెలంగాణ సాహిత్యాన్ని బొందబెట్టారు, తెలంగాణ మాండలికాన్ని బొందబెట్టారు వీళ్ళంతా. మేము అక్కడ మాండలికం గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడదలుచుకోలే. నీ మాండలికం నీకున్నది, నువ్వు బ్రిటిష్ పాలనలో ఉన్నావు కాబట్టే నీకు వచ్చావా పోయావా చేసావా ఇవన్నీ ఏంటంటే ర్యాట్ క్యాట్ మ్యాట్ బ్యాట్ అని చెప్పని ఆ ఇంగ్లీష్ పదాలతో ఇన్ఫ్లుయెన్స్ అయినది ఉన్నది మీకు. మా భాష కాడికి వచ్చినప్పుడు ఏ సినిమాలో పెట్టినవే నాకు అర్థం కాదు. వర్షాలు కూడా మొత్తం నాశనం పట్టి చేసినావు కదా. మొక్కజొన్న తోటలో మురిసిన సీకట్లలో మంచకాడికి రా మరువకు మామయ్య, నువ్వు మరువకు మామయ్య అని రాసినావు. మామయ్య తెలంగాణలో మామలను వర్షాలు ఉండయి తెలంగాణలో. నీ సినిమాలలో అవి చూపించి ఇక్కడ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అట్లా పోయినరు. ఇక్కడ ఎట్లా బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడుగుంట తోల్కపోవా, చిన్నోని రూపంలో నీ రూపం చూసుకొని సంటిదాని ఇట్లా అంటే ఇక్కడ నీ కష్ట సుఖాలకెళ్ళి ఉండే దాంట్లో కూడా వాయు వర్షాలు కూడా ఎవరిని మరదలను చేసుకోవాలని, కానీ అక్క బిడ్డలను చేసుకోవాలనే సంస్కృతి సాంప్రదాయం ఇక్కడ లేదు. నీ సినిమాలను నువ్వు అది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నువ్వు బట్టి రుద్దినవు. ఇదొకటే కాదు, నువ్వు ఏదున్నా కోమసీమ కొబ్బరి చెట్లేనా, నువ్వు తెలంగాణ బతుకులేడ చూపించినావు. ఏదైనా తెలంగాణలో ఎక్కడ చూపించిన వాళ్ళ సినిమాలల్లా గూండాలను. నా పేరు యాదగిరి, నా ఊరు భువనగిరి, నేను చేసేది దాదాగిరి, మొత్తం ఇట్లా భయంకరమైన బొమ్మలను పెట్టినట్టుగా చేసి. ప్రభాకర్ రెడ్డి అసంటోళ్ళు అద్భుతమైన అందగాళ్ళు తెలంగాణలో, కాంతారావు అసంటోళ్ళు అద్భుతమైన అందగాళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత, పైడి జయరాజ్ అసంటోళ్ళు ఉన్న తర్వాత వాళ్ళ గురించి వాళ్ళ పాత్రల గురించి మెన్షన్ ఉండదు. ఎంత అందగాడు రామారావు ఏం పనికొస్తాడండి? 10 మంది రామారావులు కూడా పనికిరారు మా ప్రభాకర్ రెడ్డి ముంగట. అంత అందగాడు ఆయన, ముఖంలో చూడంగానే ఇట్లా ఎంత రాజసం కనబడుతుంది, నవ్వు ముఖము, అదే బాధగా చేస్తే బాధగా ఏడిపోచేటట్టుగా. వాళ్ళ గురించి ఎక్కడ లేదు. ఇలా ఒక పదాన్ని చూపించుకొని నేను మళ్ళా చెప్తున్నా రిపీటెడ్గా, ఎవరెవరైతే విషం చిమ్ముతున్నారో, నేను మొత్తం ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడతలేను, నేను ఈ విషం ఎవరైతే చిమ్ముతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పటికంటారు 12 ఏళ్ల తర్వాత ఇంకా ఏంది పంచాయతీ అని. ఇదే ముచ్చరత్న గారు 68లో రాసిండు. 12 ఏళ్లు గడిచినా గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి వీడ నాడరు బాబు అని. పుష్కర కాలానికి మళ్ళీ వచ్చింది. అప్పుడు 56లో కలిపిన తర్వాత 68 వరకు వాళ్ళ ప్రవర్తన ఎవరు ఆధిపత్యం చేసేందుకు వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. నేను కామన్ మ్యాన్ ఏమంటున్నా అంటే, ఇప్పటికి మీకు వైద్యం లేదు కదా. గాడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మీకు మొన్న చిన్న ఏదో సంఘటన జరిగితే నువ్వు హైదరాబాద్ తీసుకురావాల్సి వచ్చింది. మీ ప్రజలు ఈ నాయకులను అడగండి, మీకు హాస్పిటల్ కట్టని అడగండి, మంచి బడులు కట్టండి అని అడగండి. సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ఐఐటీలు అటువంటి వాటిల్లో స్టాఫ్ లేదు. అటువంటి 60% పైన నీకు వేకెన్సీస్ ఉన్నాయి. గవాటి గురించి చర్చ జరగాలి. అయితే ఈ వేరు బుద్ధి మరి ఇప్పటికీ ఆ వేరుతనం అంటే ఎంత అసహ్యంగా, ఎంత నీచమైన ఆలోచన. ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళ గురించి మళ్ళీ నేను చెప్పేది, అందరి గురించి చెప్తలేను. మళ్ళా ఎవడో చెప్పిండో సంకుచిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏమంటాడు, సబ్ టైటిల్స్ కావాలా. మరి ఎన్ని సబ్ టైటిల్స్ చేయాలనే మన భాష మీద అంటారు. మరి వాళ్ళ దగ్గర రాసింది జోరుగా హుషారుగా షికారు పోదమా, జోరు ఊరిదే హుషారు ఊరిదే షికారు. ఈ చర్చ తెలంగాణ ఉద్యమంలో చాలా జరిగింది. నేను మొన్న మా తెలంగాణ మూమెంట్ అప్పుడు ఒకసారి ఏదో మాట్లాడుకుంటా, ఎవడో ఉండి ఏదో మాట్లాడుతుంటే
ఈ మజ్జిగ అన్నాడు. ఏందిరా గజ్జిగా గజ్జిగా అంటుండే ఏందిరా అని టీవీలో, వాడేదో గజ్జిగా అంటుండే ఏందిరా అని. అరే గజ్జిగి గజ్జిగి అంటే ఏందిరా గజ్జి అంటుండేది. గజ్జి అంటే పుండ్లు అన్నట్టు. ఈ తెలంగాణలో మాట్లాడుతుంటారు అట్లా. అరే గజ్జి కాదు అది మజ్జిగ అని. ఇదే మజ్జిగ రా నాయన అని. మన సల్లా పెరుగును గజ్జి లెక్క మజ్జిగ చేసినారు రాని సల్లా అంటారు మన దగ్గర. సో ఈ మాండలిక పదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో పాటలలో కూడా ఎట్లుంటదంటే, ఇప్పుడు ముచ్చటగా చెప్పేది ఒకసారి చెప్పిండ్రు, ఏ దిక్కునున్నావో వానదేముడా నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేముడా, వరిసేను కొయ్యాలే వానదేముడా, వరుసమదలు వెయ్యాలే వానదేవుడా, వరిసేను కోసేదాకా వానదేవుడా నువ్వు మా దిక్కు రాకయ్యా వానదేముడా అని. దేవుడు అనే పదము ఇది ఒక మాండలికం. ఇక్కడ తెలంగాణలో వాడతారు, అది గ్రామీణ ప్రాంతాలల్లో. నీ దగ్గర ఉండొచ్చు, నేను నిన్ను క్రిటిసైజ్ చేస్తలేను, కానీ యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ అవర్ లాంగ్వేజ్. మా మాండలికాన్ని నువ్వు ఎట్లా క్రిటిసైజ్ చేస్తావు? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగుంటది. ఎలా ఇప్పుడు నువ్వు విడాకులు అంటావు, ఈ ఆకులకు విడికి దీనికి సంబంధం ఏంది? ఒకవేళ అట్లా నెగటివ్గా మాట్లాడాలనుకో, ఏం ఆకులు, దేనికి ఆకులు, ఏం పట్టుకునే ఆకులు, అవి ఏంటి అని అనొచ్చు కదా. ఇడుపు కాగితము ఒక అగ్రిమెంట్, ఇద్దరి మధ్యలో బంధాన్ని విడదీసినప్పుడు రాసేటువంటిది, ఒక భార్యాభర్తల సంబంధాన్ని విడదీసేటప్పుడు రాసేటువంటి దాన్ని ఇడుపు కాగితము అనేది ఈడ ఒక మాండలికం. దాన్ని ఒక బూతు పదానికి పెట్టుకుంటా, అంటే నీచంగా హీనంగా ఇంత చిన్నగా మాట్లాడడం అనేది వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇంకా ఇప్పటికి మనం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం గురించి నేను మొట్టమొదటి మాట్లాడినప్పుడు మన తెలంగాణ జనాలు కూడా మాట్లాడారు. ఇప్పటి కూడా కొంతమంది రాజకీయ పార్టీలు కోడి చెరువు గురించి డిస్కస్ చేస్తలేరు. రేవంత్ రెడ్డి కూడా కోడి చెరువు గురించి మాట్లాడతలేడు. రాజకీయ పార్టీల గురించి నేను ఓపెన్గా తెలంగాణ గురించే పుట్టినటువంటి పార్టీలు కూడా మాట్లాడతలేవు. దాని మీద మూమెంట్స్ తీసుకొస్తలేవు కదా.